హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోమ్ స్టైల్ బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని బీట్ చేసేస్తుంది ఈ మన హోమ్ స్టైల్ బఠానీ చాట్ టేస్ట్ అనేది. ముందుగా బఠానీని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో బఠానీ అది మునిగేంతగా వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకొని ఇప్పుడు ఈ బఠానీని అంతా కొంచెం మిక్స్ చేసుకుంటూ స్మాష్ చేసుకోవాలి. ఇది కొంచెం మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని పక్కకు తీసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి జీరా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మిక్స్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. టొమాటో అనేది స్మూత్గా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం స్మూత్గా కుక్ అయిపోయాక ఇందులోకి మనం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మసాలాస్ అనేది బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న బఠానీ ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం. అప్పుడు మనకు మిక్స్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అని చెక్ చేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ అనేది ఫామ్ అయిపోతే మనం మూత తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చాట్ అనేది ఎప్పుడు ఇలా మిక్స్ చేయండి వీడియోలో చూపించినట్టుగా, అప్పుడు మొత్తం అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ చాట్ అనేది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా అనిపించిందంటే మనం మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు. ఇలా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మన ఇంట్లోనే మనం హెల్తీగా బఠానీ చాట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చాట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని మీద మనకి నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. అంతే, మన టేస్టీ అండ్ ఈజీ హోమ్ స్టైల్ బఠానీ చాట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఏ రెసిపీస్ ట్రై చేయాలో కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. Thanks for watching.